ప్యానెల్లో ఉన్న సభ్యులకు అలాగే 99 టీవీ ప్రేక్షకులందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ఏంటి సార్ సడన్గా బాల్ అటు తిప్పారు సార్ పవన్ కళ్యాణ్ గారి మీదకి? ఇప్పుడు కీర్తన గారు చెప్పిన దాంట్లోనే పూర్తిగా సమాధానం కూడా ఉంది. క్లియర్గా ఆవిడ చెప్పింది. అక్కడ విలేకరులు అడిగారు, ఆ విలేకరులు అడిగిన దానికి పవన్ కళ్యాణ్ గారు జర్మనీలో సిస్టమ్ ఉంది, అక్కడికి వెళ్ళి తెచ్చుకోండి అని చెప్పి అన్నారని చెప్పి చెప్తున్నారు. ఇక్కడ కూడా క్లియర్గా విలేకరులు అడిగారు. ఏమని అడిగారండి? పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని జర్మనీ వెళ్ళి తెచ్చుకోమంటున్నారు, ఇలా అంటే ఆయన యొక్క పరిస్థితిని, ఎందుకంటే ఒక ఎమ్మెల్యేగా ఉండి మన దేశంలో ఎమ్మెల్యేగా ఉన్న, మన రాష్ట్రంలో ఎమ్మెల్యేగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు, లేదా మన రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది, జర్మనీలో లేదు కదండి. ఆయన యొక్క అజ్ఞానాన్ని, సరే ఒక ఎమ్మెల్యేగా ఉన్నాడు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు డిప్యూటీ సీఎంగా ఉన్నాడు కాబట్టి ఆయన అజ్ఞానంగా మాట్లాడుతున్నాడు అనే ఉద్దేశంతో కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అనే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ విలేకరికి సమాధానం చెప్పడం జరిగింది. కార్పొరేటర్ స్థాయి అజ్ఞానమైన స్థాయినా? అలా కాదండి. ఇక్కడ ఇందాడే మీరు చెప్పారు, ఇప్పుడు సిఐకిను సీఎంకిను పోల్చుతూ సిఐ అదే స్థాయి కాదు, నేనేం ఆఫ్టర్ ఆల్ సిఐ అని అనటం లేదని చెప్పి మళ్ళీ మీరు సరి చేసుకున్నారు. అలాగే ఇక్కడ కూడా ఏంటంటే ఒక ఎమ్మెల్యేది కార్పొరేటర్ది ఒకే స్థాయి అవ్వదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్గా, పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయ్యారు, జీవితకాలంలో ఇప్పుడే మొదటిసారి ఎమ్మెల్యే అయ్యారు కాబట్టి ఆయనకు విషయాలన్నీ తెలిసి ఉండవు అనే ఉద్దేశంతో ఆ విధంగా కోట్ చేస్తూ మాట్లాడారు తప్ప వీళ్ళు ఎన్ని రకాలుగా మాట్లాడవచ్చు. ఇప్పుడు కీర్తన గారు చెప్తున్నారు డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా అని చెప్పి. ఎవరు దేనికి డైవర్షన్ చేయాలండి? ఏముందని డైవర్షన్ చేయాలి? ఆ డైవర్షన్ పాలిటిక్స్ చేసేది ఈ రోజున కూటమి ప్రభుత్వం. ఏదైనా ఇష్యూ వాళ్ళ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వస్తే ఎవరినో ఒకరిని అరెస్ట్ చేయడం, లేకపోతే ఎవరినో ఒకరి మీద అక్రమ కేసులు పెట్టడం, వాళ్ళని తీసుకొచ్చి ఇంటరాక్ట్ చేయడం అంటాం, ఇలా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంది కూటమి ప్రభుత్వం తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎక్కడా అటువంటి అవసరం లేదు, ఎటువంటి డైవర్షన్ పాలిటిక్స్ చేయక్కర్లా. అలాగే ఆవిడ ఇంకో మాట కూడా అన్నారు, 21 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకున్నారు, 100% స్ట్రైక్ రేట్ అని. అమ్మ కీర్తనమ్మ, మీకు వచ్చిన ఓట్ పర్సంటేజ్ ఎంతో చూడండి. పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ 6.89% ఎంతో వచ్చింది. అలాగే గతంలో కూడా మీకు వచ్చిన పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ 8% ఎంతో. మీరు ఇవాళ కూటమి కట్టినా అదే అంతకన్నా తక్కువ పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్. కూటమి లేకముందే మీకు ఎక్కువ పర్సంటేజ్ వచ్చింది. ఇవాళ సీట్లు మాకు 21 సీట్లు ఉన్నాయి కదా అని చెప్పి మీరు గొప్పలు చెప్పుకుంటే కాదు, అక్కడ వచ్చిన ఓటింగ్ పర్సంటేజ్, అది కూడా కూటమి కడితే మీకు వచ్చిన ఓటింగ్ పర్సంటేజ్. అదే కూటమి లేకపోతే మీ పరిస్థితి ఏంటి, మీ ఓటింగ్ పర్సంటేజ్ ఏంటి? సో ఏదో ఫ్లోలో అనేసారు అంతేనా? అక్కడ విలేకర్ గారు అడిగిన ప్రశ్నకి పవన్ కళ్యాణ్ గారికి విషయం తెలియక మాట్లాడుతున్నారు అని చెప్పి చెప్పడం జరిగింది. ఎందుకంటే ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినా, ఫస్ట్ టైం ఎమ్మెల్యే జర్మనీలోకి వెళ్తే అక్కడ ఇస్తారు ప్రతిపక్ష హోదా అనడం ఏంటంటే, ఇక్కడ ఉన్న రూల్స్ రెగ్యులేషన్స్ ఏంటో ఆయన తెలియదు అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ గా చెప్పడం జరిగింది. అతను కార్పొరేటర్ కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అని చెప్పి. ఎందుకంటే 1 or 2 times దానికి లోకేష్ గారు వార్నింగ్ ఇస్తున్నారు. లోకేష్ గారు వార్నింగ్ ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారికి ఏమవుద్ది? ఇలాంటి వార్నింగ్లు ఎన్నో చూశాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ దేశంలోనే అత్యంత శక్తివంతమైన మహిళగా సోనియా గాంధీ గారు ఆ రోజుండి, సాయి ప్రతాప్ రెడ్డి మాజీ కేంద్ర మంత్రి, మాజీ ఎంపీ గారు, ఆయనతో ఐ విల్ నాట్ లీవ్ జగన్మోహన్ రెడ్డి, జగన్ రెడ్డి అని చెప్పినా సరే జగన్మోహన్ రెడ్డి గారు సోనియా గాంధీని ఎదురొట్టి ఈ రోజున పార్టీ పెట్టి ముఖ్యమంత్రి అయిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. వీళ్ళలాగా వేరే పార్టీతో కలిసి 20 సీట్లు 24 సీట్లు తీసుకుని పోటీ చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కాదండి. 175 సీట్లకు ఇప్పుడే కాదు, 2014 ఎన్నికల్లో 175 సీట్లకు పోటీ చేసిన మగాడు జగన్మోహన్ రెడ్డి. 2019లో అదే 175 సీట్లకు పోటీ చేసిన మగాడు జగన్మోహన్ రెడ్డి. అదే 2024లో కూడా అదే 175 సీట్లకు పోటీ చేసిన మగాడు జగన్మోహన్ రెడ్డి. అటువంటి మగాడు గురించి లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే ఏమవుతుంది సార్? ఆయన చెప్పడం కూడా జరిగింది గతంలో, అంటే రమేష్ గారు అంత ధైర్యం ఉన్న వ్యక్తి అంటే పర్వాలేదు, ఆయన మగాడు అంటే మిగతా వాళ్ళందరూ ఎవరు? ఆయన గురించి మీరు అన్నారు కాబట్టి చెప్తున్నా. లోకేష్ గారు ఏదో అన్నారని చెప్పి మీరు అంటున్నారు కాబట్టి లోకేష్ గారి మాటలకి భయపడవలసిన అవసరం జగన్మోహన్ రెడ్డి గారికి లేదు అని చెప్పి చెప్తున్నాను. ప్రసాద్ గారు ఏంటి మళ్ళీ సడన్గా జగన్మోహన్ రెడ్డి గారు ఈయన్ని